ఈ రోజైతే నేను అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరుతున్నానండి. పిల్లలైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా! పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఒక 3 డేస్ ఎక్స్ట్రా ఉండేసి ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ప్రతి ఇయర్ కూడాని నేను వెళ్తానన్నమాట అమ్మ వాళ్ళ ఊరికి. ఒక్కొక్కసారి పండగ పోయిన తర్వాత వెళ్తాను. ఒక్కొక్కసారి పండగల్లోనే వెళ్తాను. మ్యాక్సిమం ఏంటంటే పెద్ద పండుగ రోజు అంటే సంక్రాంతి రోజు ఆఫ్టర్‌నూన్ నుంచి వెళ్తామన్నమాట. బట్ ఈసారి ఏంటంటే ఇంకా వెళ్ళలేదు. అంటే కొంచెం పనులున్నాయి కదా అని చెప్పేసి సంక్రాంతి కాకుండా భోగి పండుగ రోజు అంటే పండగ ఏం చేసుకోవట్లేదు కదా, ఇంకెళ్దాంలే అక్కడైనా కానీ అని చెప్పేసి రిలాక్స్ అవ్వడానికి అని చెప్పి వెళ్దాం అనుకున్నా. సో ఇంక అందుకని చెప్పేసి రెడీ అయ్యాను అనమాట. కానీ ఆ రోజు ఏమైందంటే అండి, అంటే నేను స్టార్ట్ అయింది భోగి పండుగ రోజు ఉదయాన్నే అనమాట. బట్ వెళ్ళాను, ఒక 1 అవర్ వరకు వెయిట్ చేశానండి బస్ స్టాండ్లో. బస్సెస్ అయితే నాకు అస్సలు దొరకలేదు. అంటే పండగ సీజన్ కదా, సో దానివల్ల అనుకుంటా కండక్టర్స్ డ్రైవర్స్ వాళ్ళు కూడా రాలేదు. ఇంకా సరే అని చెప్పేసి రిటర్న్ అయితే వచ్చేసాను. సారీ, నేను వెళ్ళింది వచ్చేసి సంక్రాంతి రోజు అండి. సంక్రాంతి అంటే మన సైడ్ ఎక్కువగా పెద్దలకి పెట్టుకుంటారు కంపల్సరీ. సో అలాగా డ్రైవర్స్ కండక్టర్స్ కూడా రాలేదండి అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇంతకు ముందు కూడా నేను వెళ్ళినప్పుడు చాలా వరకు బస్సెస్ లేకుండా ఎప్పుడూ లేదు ఇన్ని ఇయర్స్లో. మీకు తెలుసుంటే చెప్పండి, నేనైతే ఎప్పుడూ వినలేదు. అంటే ఏదైనా మనకి ధర్నాలు అలాంటివి చేసినప్పుడు తప్ప పబ్లిక్ టైమ్స్ ఏవైతే ఉంటాయో బస్సెస్ కానీ కొన్ని కొన్ని పబ్లిక్ సర్వీసెస్ అంటారు కదా, ఎమర్జెన్సీవి బస్సెస్ ఇలాంటివి ఎప్పుడూ ఆగవు. బట్ ఆ రోజు ఏంటంటే నేను అంటే ఆర్టీసీలో కనుక్కుంటే ఈరోజు రారు అని చెప్పారు. సరే ఏ టైంకి వస్తారంటే మాకు తెలియదు, వస్తే వస్తారు లేదంటే లేదు అన్నారు. సో నేను ఇలాగ ఎప్పుడు వినలేదనమాట. సో వాళ్ళ వర్షన్ కూడా ఏంటంటే అండి, నేను చూసినంత వరకు సో ఇప్పుడు ఫ్రీ బస్సెస్ కదా మాకు ఆంధ్రాలో కూడాని, చాలా రష్ అయిపోయింది. ప్రతి దానికి బస్ ఎక్కేస్తున్నారు. సో దానివల్ల పాపం కండక్టర్స్ డ్రైవర్స్ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సర్లే ఒక్కరోజైనా రెస్ట్ తీసుకుందాం అనుకున్నారో ఏమో తెలియదు. సో వాళ్ళని మనం అనడానికి లేదు, జనాలు కూడా అలానే ఉన్నారు కాబట్టి. సో ఎందుకంటే ఎన్ని గొడవలు అవుతున్నాయంటే అండి, కొట్టేసుకుంటున్నారనమాట. సో జెంట్స్ సీట్లో అండ్ ఫీమేల్ 2 సీట్స్లోని ఆడవాళ్ళే కూర్చుంటున్నారు. ఇంకా జెంట్స్కి సీట్స్ లేవు. మేము మనీ పే చేస్తున్నాం కదా, మేము ఎందుకు నిలబడాలి అని చెప్పేసి ఒక వాదన. బట్ అప్పటికి చాలామంది డీసెంట్గానే ఉంటున్నారు. సో ఏంటో అండి, నేను దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. తెలిసి తెలియకుండా మనకి మాట్లాడే రైట్ లేదు కాబట్టి నేను మాట్లాడలేదు. జస్ట్ నా ఒపీనియన్ అలా అనిపించింది. ఎందుకు ఈ ఫ్రీ టికెట్, ఫ్రీ బస్సెస్ ఇవన్నీ అనిపించింది అనమాట. ఇంత చేసుకునే వాళ్ళం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక 70 రూపాయలు 80 రూపాయలు ఖర్చు పెట్టుకోలేమా అనిపించింది నా వరకు అయితే. సో ఇంకా జాబ్స్ చేసే వాళ్ళకి, కాలేజెస్ వెళ్ళే వాళ్ళకి అలాంటివి, అంటే కాలేజెస్ వాళ్ళకంటే మనకి పాస్లు అవి ఉంటాయి. బట్ ఇంకా పని చేసుకునే వాళ్ళకి అంటే వాళ్ళ శాలరీ బేస్ మీదే కదండి తిరుగుతారు. సో ఎందుకో నాకు అంత అనిపించలేదన్నమాట. వాళ్ళకి తప్ప, ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి ఇదంతా యూజ్ అవ్వదు అని చెప్పేసి అనిపించింది. మిగిలిన వాళ్ళు ఏంటంటే అవసరం ఉండి వస్తే ఓకే, కానీ ఇంకా ఫ్రీ బస్ కదా అని చెప్పేసి చాలా వరకు నేను చూస్తున్నంత వరకు కొంచెం ప్రతిదానికి తిరుగుతున్నట్లు కూడా కొంతమంది అనిపించింది. బట్ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయిలేండి. కానీ అలాగని చెప్పి ఫ్రీగా అని చెప్పి ఒకసారి వెళ్ళాల్సిన వాళ్ళు 4-5 సార్లు వెళ్తారు, ఒక్కసారి వెళ్ళాల్సిన వాళ్ళు 2-3 సార్లు కూడా వెళ్ళే టైం వచ్చిందనమాట. సో అలాగే బస్సెస్ అయితే ఖాళీ ఉండట్లేదు. సో ఎందుకో నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. సో ఫైనల్లీ ఇంకా ఆ రోజు అయితే వెళ్ళేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంక నేను వెయిట్ చేయలేకపోయాను, మార్నింగ్ టిఫిన్ కూడా తినలే. ఇంకా అమ్మ ఏదో ఒకటి చేస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. అంటే ఇంటికి వెళ్ళిపోతాను లంచ్ టైంకి, అమ్మ ఏదో ఒకటి చేసి ఉంటుందిలే, సాంబార్ ఇలాంటివి పచ్చళ్ళు అవి బాగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నా. బట్ వెళ్ళలేకపోయాను అనమాట. ఇంకేం చేస్తాం, వెళ్ళే దారిలో దాబా ఉంటే అక్కడ ఫ్రైడ్ రైస్ అయితే తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళి ఆ రోజు రెస్ట్ తీసుకున్నా. బాగా నీరసం వచ్చేసింది ఆ టైంకి నాకు. ఒక గంట సేపు వెయిట్ చేసా. అట్లీస్ట్ అక్కడ కూర్చోడానికి కూడా ఏం లేదు, ఫుల్ అయిపోయిందండి బస్ స్టాండ్ మొత్తం, అందరూ వెయిట్ చేస్తున్నారు. సో అలా ఎంతసేపు వెయిట్ చేస్తారో మనకి తెలీదు. ఇంకా నేనైతే మనకి ఇల్లు ఉంది కాబట్టి ఇంటికి వచ్చేసాం. అంటే ఎవరైనా ఇంక వేరే ఊర్లకి అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే తెలీదు. సో ఈరోజైతే మీ అందరితో పాటు నా దగ్గర కొన్ని కుర్తా సెట్స్ అలాగే కుర్తాస్ కలెక్షన్ ఉందండి. బాటమ్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి. అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది అండ్ బెస్ట్ సేల్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి నేనైతే నా ప్రతి మంత్ బ్యూటీ ఫ్యాషన్ సంబంధించిన షాపింగ్ అంతా కూడా అమెజాన్లోనే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసిందండి.
అమెజాన్ బ్రాండ్కి సంబంధించిన కుర్తా సెట్ అనమాట. చాలా టైమ్స్ యూజ్ చేశాను, చాలా బాగుంటుంది. బట్ దుప్పటా మాత్రం నెట్టెడ్ దుప్పటా వస్తుందండి, అది కూడా సాఫ్ట్ నెట్ వస్తుంది. ఇందులోనే నేను క్రీమ్ కలర్ రీసెంట్గా కూడా మీకు షేర్ చేశాను, క్రీమ్ కలర్ కూడా తీసుకున్నా, ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంది. కొంచెం మనకి క్రేప్ మెటీరియల్ లాగా ఉంటుంది అండ్ మొత్తం కూడా వర్క్ వచ్చేసి ఉంటుందండి, థ్రెడ్ వర్క్ లాగానే. సో దానివల్ల లుక్ వైజ్ చాలా చాలా బాగుంటుంది. బాటమ్ సెట్ ఆఫ్ 3 వస్తుంది. నేను ఎప్పుడైనా కానీ సెట్ ఆఫ్ 3 తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను, బాగుంటుంది కాబట్టి. అండ్ దుప్పట్ట అయితే నా దగ్గర ఉన్నది మ్యాచ్ చేసుకున్నాను, లింక్ ఇస్తాను, మీరు నచ్చితే ట్రై చేయొచ్చు. క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది, 10 out of 10 ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి జనసేన బ్రాండ్కి సంబంధించి ఒక 2 కుర్తీస్ అయితే తీసుకున్నా. సో ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట, పిస్తా గ్రీన్ అంటాం కదా, పిస్తా గ్రీన్ కలర్ కుర్తీ, ప్యూర్ కాటన్ అండి. అది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందనమాట, థిక్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్, చూసారు కదా, ప్యూర్ కాటన్. సో ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, యోక్ పార్ట్ దగ్గర మాత్రమే మనకి ఈ విధంగా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగుంటుంది కుర్తా అయితే. కట్ వర్క్ కుర్తీ లాగా వస్తుందండి. ఇంకా బాటమ్ అలా అంటే కింద అయితే ఏం వర్క్ లాగా అలా ఏముండదు, ప్లెయిన్ కుర్తీ. యోక్ పార్ట్ మాత్రమే కొంచెం గ్రాండ్గా అయితే థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారనమాట, డీసెంట్గా ఉంది వర్క్ కూడాని. సో బాటమ్ కూడాని ఎం సైజ్ తీసుకుంటాను, కొంచెం ఫ్రీగా బాటమ్స్ అవి ఉంటాయి కాబట్టి. సో ఇది బాటమ్. అండ్ దుప్పట కూడా సాఫ్ట్ దుప్పట, సేమ్ అండి, మొత్తం ఒకేలాగా ఉంటుంది. మీరు లింక్ క్లిక్ చేసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. నా దగ్గర ప్రజెంట్ బాటమ్ అయితే కనిపించట్లేదు కాబట్టి ఇలా చూపిస్తున్నా. వచ్చేసి ఇది నేను మీకు ఇంతకు ముందు కూడా చూపించాను అనుకుంటా. సో చాలా బాగుంటుంది కుర్తా సెట్, కుర్తా అయితే ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్కి మనకి విత్ లైనింగ్, సాఫ్ట్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ యోక్ పార్ట్ దగ్గర కూడా మీరు చూసినట్లయితే ఎంత గ్రాండ్గా ఉందో కదా వర్క్ అనేది. మంచి మెజంటా పింక్ కలర్ అనమాట, చాలా బాగుంది. అండ్ హ్యాండ్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ లాగా ఉంటాయి కానీ బట్ మనకి స్కిన్ అలా కనిపించడం ఏమి ఉండదు. హ్యాండ్ దగ్గర కూడా ఈ విధంగా చిన్న వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద కూడా వర్క్ ఉంటుంది అనమాట, చూడండి. సో చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ కుర్తీ అనమాట. సో ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది అనండి. సో జెగ్గిన్స్ అంటాం కదా అలాగా. సో నేను ఎక్కువగా కొంచెం లూజ్ ప్యాంట్స్ అలా ఉండేటివి ట్రై చేశాను, బట్ ఇలాంటి వాటికి కొంచెం మనం జగ్గిన్స్ అలాంటివి కనుక ట్రై చేస్తే లుక్ వైజ్ బాగుంటుంది. సో అందుకని ఒక 2 తీసుకున్నా, బ్లాక్ అండ్ బ్లూ తీసుకున్నాను అనమాట. వాటి లింక్స్ కూడా నేను మీకు ఇస్తాను, సో కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో వీటికి ఫ్రంట్లో విధంగా పాకెట్స్ కూడా ఇచ్చుంటారండి. క్వాలిటీ వైజ్ చాలా 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 బాగుంది. ఆల్రెడీ నేను యూజ్ చేశాను, మళ్ళీ వాష్ చేసి మళ్ళీ కూడా యూజ్ చేశాను, చాలా బాగుంది. సో ఇదండి కుర్తీ, మంచి పీకాక్ బ్లూ అంటాం కదా, సో ఆ కలర్ కుర్తా అనమాట. సో ప్యూర్ కాటన్ అయితే వస్తుంది, అంటే కాటన్ ప్లస్ సిల్క్ మిక్స్ లాగా ఉందన్నమాట, ప్యూర్ కాటన్ అయితే కాదు. హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చేస్తున్నారు డిఫరెంట్గా. సో చూడండి, హ్యాండ్ ఇలా ఉంది. సో ఇలా ఉందన్నమాట, చూసారు కదా. అంబ్రిల్లా కట్ లాగా ఉంది, బట్ కంప్లీట్ అంబ్రిల్లా కాదు, మిడిల్లో మనకి ఇట్లా డిఫరెంట్ ఇచ్చారు. యోక్ పార్ట్ దగ్గర కూడా మనకి నెక్ కొంచెం డిఫరెంట్ నెక్ ఇచ్చారు, చూడండి. సో ఇది దీనికి వచ్చేసి బాటమ్ అయితే ఇలా ఇచ్చారు, మంచి ఫ్లోరల్ బాటమ్ అనమాట. ఇది కాటన్లో ఉంది, చాలా బాగుంది. ఇలాంటివి మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దుప్పట్ట, ఇది ఆర్గంజా టైప్ ఉందన్నమాట, సిల్క్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. సో దుప్పట్ట కూడా ఇలా ఫ్లోరల్ ఇచ్చేసి ఇటువైపు మనకి ఇలా వర్క్ అయితే ఇచ్చారు, అంటే వర్క్ అంటే డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో ఇది బాగుంది సెట్ అయితే. సో అన్నీ కూడా కొంచెం అండర్ బడ్జెట్లోనే వచ్చాయి, 1000 లోపే ఉంటాయి. సో ఈ రేంజ్లోనే నేను కుర్తీస్ అన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటా, బడ్జెట్ బాగుంటుంది మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి అని చెప్పి. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, ప్రైజెస్ కనిపిస్తాయి, మీకు నచ్చినైతే మీరు ట్రై. ఇంకా నెక్స్ట్ డే అండి, అంటే కనుమ పండుగ రోజు మార్నింగ్ అనమాట. సో ఇంకా ఎలాగో బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా నాకు పెద్దగా పని అయితే ఏం లేదనమాట ఈరోజు. అందుకని రిలాక్సింగ్గా కొంచెం లేట్గానే నిద్ర లేచాను, అంటే 6:30 పండగ కాబట్టి తప్పదు. నిన్న అయితే కొంచెం ఎర్లీగా లేచా, బట్ ఈరోజు ఏంటంటే ఇంకా పని ఏం లేదు అని చెప్పి 6:30కి లేచేసి ఇంకా బయట అయితే చిన్నగా ముగ్గు పెట్టా. ముగ్గులు కూడా పెద్దగా ఏం పెట్టట్లేదండి, అండం కొంతమంది అండం విన్నాను, అంటే పండగ ముగ్గులు అలా వేయకూడదు, కలర్స్ వేయకూడదు అలా చెప్పారనమాట మీలో కూడా చాలామంది. సర్లే ఏముంది అని చెప్పేసి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ రాలేదు, బట్ కలర్స్ అయితే వేసానులేండి, చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకున్నా. అలాగే ఇంకా ఎందుకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా టీ అయితే పెట్టుకుంటాను అనమాట. పొద్దున్నే కొంచెం రిలాక్సింగ్గా టీ తాగేసి ఇంకా స్నానానికి వెళ్ళిపోయి రెడీ అయిపోదాము అని చెప్పేసి. సో ఇంకా సురేష్ గారు కూడా ఉన్నారు కదా, సో తనకు కూడా టీ అయితే పెట్టించేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. తర్వాత టిఫిన్ కింద నేను ఈ రోజు అయితే ఉప్మా చేశానండి, గోధుమ రవ్వ నూకుందనమాట. గోధుమ రవ్వ నూకతో అయితే ఉప్మా ప్రిపేర్ చేసేసాను, కొంచెం తొందరగా అయిపోతుంది.
బాగుంటుంది, ఇద్దరం కలిసి తినేసేయచ్చు అని చెప్పేసి ఇంకా గోధుమ రవ్వ అయితే ఫస్ట్ వేయించుకుంటాను అనమాట. సో వారంలో ఒకటి రెండు సార్లు ఇంతకుముందు అయితే యూజ్ చేసేదాన్ని. రీసెంట్గా తేవట్లేదు అనమాట. అంటే నేనేమి మంత్లీ కానీ 2 మంత్స్కి ఒకసారి కూడా డీమార్ట్కి వెళ్ళలేదు. డీమార్ట్కి వెళ్తే గుర్తుంటుంది తీసుకుంటాను, బయట గ్రాసరీ అంత ఎక్కువగా తీసుకుని సరే వెళ్ళాను కదా అని చెప్పేసి ఇంకా గోధుమ నూక కూడా తీసుకొచ్చాను. పిల్లలకు కూడా కొంచెం మంచిదే, రోజు ఇడ్లీ దోశ ఏం పెడతాంలే అని చెప్పేసి ఇంకా గోధుమ నూక కూడా తీసుకొచ్చా. ఇంకా ఈరోజు టిఫిన్కి ఏమీ లే, అలాగో నేను ఊరికి వెళ్తున్నాను కదా, మళ్ళీ దోశ పిండి ఇడ్లీ పిండి ఈ పనులన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా గోధుమ రవ్వ నూక ఉప్మా అయితే చేసేసి ఇంక ఇద్దరం కొంచెం కొంచెం అలా తినేసాను. ఇంకా ఈరోజు కూడా ఊరికి వెళ్తానని చెప్పేసి ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉందన్నమాట. కరెక్ట్గా 10:30కి అంతా కూడా మా ఊరికి బస్సు ఉందండి. ఆ బస్సులో అయితే వెళ్దాం అనుకుని వెళ్ళిపోయాను అనమాట. కాకపోతే ఒక 5 మినిట్స్ లేట్ అయింది, బస్సు వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి అయితే కంగారు పడుతూ ఉన్నాను. కానీ బస్సు అయితే ఆ రోజు ఇంకా ఊరికి వెళ్ళలేదనమాట. ఆ 3 డేస్ ఏవైతే ఉందో ఊర్లోకి బస్సులు రాలేదంట. ఇంకా మేమేంటంటే బస్సు అంటే డైరెక్ట్ ఊర్లోకి వెళ్తుంది, బస్సెస్ 2 ఉన్నాయనుకుంటా. అలా కాకుండా ఇంకా మేము వేరే దగ్గర రోడ్లో అలాగే దిగేసి అక్కడి నుంచి ఆటోస్ కానీ లేదంటే ఇంకా బైక్స్ కానీ అలా వెళ్ళొచ్చు. సో అలా అయితే ఎలాగోలాగా వెళ్ళిపోవచ్చులే అక్కడ వరకు రీచ్ అయితే అని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాను, ఏదైతే అది అయిందని చెప్పి ఈరోజు. As the chemicals they take us higher, the night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. Running wild. Now the morning is the afternoon. We lay awake in bed. ఇంకా నేను రెడీ కూడా ఏం అవ్వలేదండి, అదే డ్రెస్ మీద అయితే వెళ్ళిపోతున్నాను. అంటే నిన్న రాగానే వైట్ డ్రెస్ కదా అని చెప్పేసి చేంజ్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే అదే డ్రెస్ వేసుకుంటున్నాను. ఇంక ఇన్ని డ్రెస్సులు ఎందుకులే, కొత్త డ్రెస్సే కదా అని చెప్పేసి వేసేసుకున్నాను. సో ఫైనల్లీ ఇంకా సెకండ్ డే ఆర్టీసీకి అయితే వచ్చాయి. కొంచెం హెయిర్ స్టైల్ చేంజ్ చేశాను కానీ మిగిలిందంతా సేమ్. నిన్న అలాగైతే బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను, ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. అదే సెట్ తీసుకొని అయితే ఇంకా ఆర్టీసీకి వచ్చేసాను. ఈరోజు కూడా ఒక అర్ధగంట దాకా వెయిట్ చేసామండి. ఇంకా బస్సు అయితే మా ఊరిది ఉందని చెప్పాను కదా, అది రాలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఆల్మోస్ట్ 11:30కి అయితే నేను బస్ ఎక్కాను అనమాట. 11:30 అయిపోయిందండి. ఆ ఒక్క బస్సు ఉంటే ఇంకా అందులో కూడా సీట్స్ లేవు. ఎన్ని మాటలు చెప్పి నేను కూడా జెంట్స్ సీట్లోనే కూర్చున్నా ఆ రోజు కూడా. నాకు ఇంక వేరే ఆప్షన్ దొరకలేదు. అంటే ఇంకా సీట్స్ లేవండి, ఎలాగోలాగా వెళ్ళాలి కదా. నేను ఎక్కేసరికి అక్కడ ఎవరూ లేరు, అందుకని కూర్చున్నా, ఏమనుకోకండి. సో ఫైనల్లీ నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట. ఈ మధ్య అయితే నాకు తెలిసినంత వరకు రాలేదు, చాలా రోజులైంది, దసరా హాలిడేస్కి అనుకుంటూ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను. వచ్చి రాగానే ఇంకా పిల్లలు ఎదురు వచ్చారు. లవ్కి అయితే ముందే వచ్చేసిందండి. ఇంకా దానికి కెమెరా ఇచ్చాను అనమాట వీడియో షూట్ చేయమని. ఇంకా రుత్విక్ కూడా వచ్చేసాడు. సురేష్ గారు బాటిల్ కూడా కొనిచ్చారండి, ఇంకా దాహం వేస్తుందేమో అని చెప్పేసి. పెద్ద టైం ఏం పట్టదు మా ఊరికి, కరెక్ట్గా వచ్చామంటే అంటే 1:30 గంట అంతే. ఇంకా వాటర్ ఎక్కడ తాగదాంలే అని చెప్పేసి ఆ బాటిల్ ఒక లగేజ్, నాకు ఆ బ్యాగ్ ఇవన్నీ దించుకోవడము, బ్యాగ్ అంటే మళ్ళీ వాటర్ బాటిల్ ఒకటి, ఇవన్నీ అంటే పెద్ద తలనొప్పి అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ ఈరోజు ఆల్రెడీ మార్నింగే పట్టుకోవాలంట, కాకపోతే కొంచెం కోడి దొరకలేదని చెప్పేసి ఈవినింగ్ పట్టుకున్నాము. షార్ట్స్లో నేను షేర్ చేశాను కదా, నాటుకోడి పట్టుకున్నాము. ఆల్రెడీ మొన్న అయితే అమ్మ వాళ్ళు కోసారంట, ఇంకా మళ్ళీ ఈరోజు ఒక కోడి ఉంటే దాన్ని నా కోసం అయితే పట్టుకున్నారు. నేను కూడా తిని ఒక 1 ఇయర్ దాకా అయిపోయింది. రీసెంట్గా వచ్చినప్పుడు కూడా నాకేం తినాలనిపించక నేను అడగలేదు, ఇంకెందుకు ఈసారి తినాలనిపించింది. ఇంకా నాటుకోడిని అయితే పట్టేసుకొని అయిపోయింది. ఇంకా అమ్మ అయితే హౌస్ క్లీన్ చేస్తూ ఉందనమాట. సాయంత్రం టైం అయితే 4:30 అలా అయిపోయింది. ఇంకా అమ్మ క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకా నేను కూడా అలా తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నాను. నాకు అమ్మ వాళ్ళ ఊర్లో ఉదయం టైం అలాగే ఈవినింగ్ టైం అంటే బాగా ఇష్టం. ఉదయం కంటే కూడా సాయంత్రం టైం చాలా నచ్చుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా గందరగోళం ఉంటుంది మార్నింగ్ టైంలో అయితే, కోళ్ళని అవని ఇవని అసలు గందరగోళం, ఎంత
పని చేస్తున్నా కానీ పని వస్తూనే ఉంటుంది. సో అమ్మ కాబట్టి మెయింటైన్ చేస్తుంది, ఇంకెవ్వరు కూడా మెయింటైన్ చేయలేరేమో అన్నంత పని ఉంటుందండి, గందరగోళం అనమాట. సో ఇంకా నేనేమో మంచిగా అట్లాగా తిరుగుతూ ఉన్నా. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, బ్రెయిన్ అయితే ఫుల్ రిలాక్సింగ్ అనిపించింది. చాలామంది అన్నారు అమ్మ ఉంది కదంతా నువ్వు చాలా రిలాక్స్ అవుతావు, చాలా రిలాక్సింగ్గా అని చెప్పేసి, చాలా లక్కీ అలా పెట్టారు కామెంట్స్. నిజంగానే అండి, అమ్మ ఉన్నంత వరకే ఏదైనా కానీ పుట్టింట్లో. సో ఇంకా నేనైతే వచ్చేసి ఫుల్ కూల్ అయిపోయాను అనమాట. వద్దామా వద్దా అనుకుంటూ ఉన్న వర్క్స్ ఉన్నాయి కదా అని. బట్ వచ్చిన తర్వాత హ్యాపీగా ప్రశాంతంగా ఏ రెస్పాన్సిబిలిటీస్ ఏ బాధలు లేనట్లుగా ఉన్నాను. ఇంకా అమ్మ అయితే ఈవినింగ్ అయిపోయింది కదా, అంట్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటా ఉందండి. నాకు అమ్మ అంట్లు క్లీన్ చేసేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు అలా చూస్తూ మాట్లాడుతూ ఉండటం చాలా ఇష్టము. ఇంకా అమ్మతో మాట్లాడుతూ ఇంకా అమ్మ అయితే అంట్లు తోముతూ ఉంటే చూస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఇలా ఉందండి అమ్మ వాళ్ళ ఊర్లో మా మార్నింగ్ రొటీన్ అయితే 2 days వ్లాగ్ కలిపి ఇందులో అయితే పోస్ట్ చేశాను. ఇంకా సాయంత్రం అయిపోయింది కదండి, అమ్మ పనులు అయిపోయిన తర్వాత మంచిగా నాకు ఒక టీ పెట్టించింది. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా కర్రీ ఆల్రెడీ చెప్పాను కదా, నాటుకోడి పట్టుకున్నాము అని చెప్పేసి నాన్నైతే నీట్గా ఇట్లాగా కట్ చేసి ఇచ్చారనమాట. ఇంకా అమ్మ అయితే నాటుకోడి కర్రీ ప్రిపేర్ చేస్తుంది. అమ్మ వాళ్ళు చాలా స్పైసీగా తింటారండి, నేను ముందే చెప్పాను కారం చాలా తక్కువ వేయాలి లేదంటే నేను అస్సలు తిన్ను అని చెప్పి. ఇంకా అమ్మ అయితే ఇలాగా మనం ప్రతిదీ కూడా చాక్తో అలవాటైపోతుంది కదండి. అమ్మ మాత్రం కత్తిపీట కానీ కొడవలు కానీ యూజ్ చేస్తుంది, ఒక్కొక్కసారి కత్తి కూడా యూజ్ చేస్తుంది. ఎంత ఫాస్ట్గా చేస్తారంటే వాటితో చూడడానికి భలే అనిపిస్తుంది అనమాట, అమ్మ అలా కూరగాయలు అవి కట్ చేస్తూ ఉంటే. ఇంకా చికెన్లోకి కొంతమంది ఆనియన్ అవి వేస్తారు, కొంతమంది వేయరు. సో మేమైతే వేస్తాం అనమాట, ఆనియన్ వేస్తే బాగుంటుంది. లైట్గా మరి ఎక్కువ వేస్తే ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువైపోతుంది, కొంచెం వేస్తే బాగుంటుంది. చికెన్లో ఆవాలు వేస్తారా అంటారు, సో మేమైతే వేస్తామండి, ఎందుకో అలవాటు అయిపోయింది. సో మీరు అన్న తర్వాత నేను కూడా కొన్ని టైమ్స్ చికెన్లో ఆవాలేంటి అనిపించేలాగా అనిపించింది. బట్ అమ్మ అయితే ఫస్ట్ నేను చేస్తుంది, నేను కూడా కొన్ని సార్లు వేస్తాను. కొన్ని సార్లు మీరు అన్న తర్వాత చికెన్లోకి ఏంటి ఆవాలని చెప్పేసి ఆపేస్తాను. బట్ అమ్మ అయితే అలవాటు కాబట్టి వేసేసింది. సో నెక్స్ట్ అయితే ఇంకా ఆనియన్స్ వేసింది అనమాట. ఆనియన్ కొంచెం అంతా బాగా ఉడికిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసింది. ఇంకా అమ్మ మసాలా ప్రిపేర్ చేస్తుందండి, అందులో అన్నీ వేస్తుంది, ఆనియన్, టమాటా, తర్వాత చెక్క మొగ్గ, అలాగే లవంగాలు, ఇంకా ధనియాలు వేసి అన్నీ వేసి మసాలా ప్రిపేర్ చేస్తుంది. మసాలా వేయడం నేను పర్టికులర్గా చూడలేదండి, కొబ్బరి అవి వేసిందో లేదో గమనించలేదు. బట్ అమ్మ చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేస్తుంది, ఆ ఒక్క మసాలాతోనే టేస్ట్ చాలా డిఫరెంట్ అయిపోద్ది అనమాట. మనం చేసే మసాలాకి అమ్మ చేసే మసాలాకి. నేను చూడలేదు, ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ చూపిస్తాను మీకు ఎలా చేసింది అని. అల్లం కూడా వేస్తుంది, నాకు తెలిసినంత వరకు కొబ్బరి కూడా వేసింది అనుకుంటా. బట్ అమ్మకి కొబ్బరి అలవాట్లేదు, ఇంకా ఆనియన్ ఇవే అనుకుంటున్నా. సో చూడాలి, ఈసారి వెళ్తే అమ్మని కంపల్సరీ అడిగి కనుక్కొని ఇంకా మసాలా అయితే మీకు షేర్ చేస్తాను. అంటే 2-3 షార్ట్ వీడియోలు అడిగారు ఏం వేసిందా మసాలా అని చెప్పి, అందుకని చెప్తున్నా. ఇందులోనే ఇంకా తర్వాత బాగా మసాలా వేసాం కాబట్టి ఉడకబెట్టుకొని అందులోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఆ క్లిప్ అయితే మర్చిపోయాను, నేను కొంచెం వీడియో ఎక్కువసేపు పక్కన నిలబడలేక పక్కకి వెళ్ళిపోయి ఈలోపు అమ్మ అయితే అన్నీ వేసేసింది. సో అవన్నీ వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాటుకోడిని అయితే వేసేసుకొని బాగా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఇంక మళ్ళీ పైన అమ్మ మసాలా అంటే ధనియాల పొడి ఇదేం వేయదండి, అన్నీ కూడా మసాలాలో వేసేసింది కాబట్టి సపరేట్గా మళ్ళీ డ్రై పౌడర్స్ అయితే ఏం వేయదు, ఓన్లీ పచ్చి మసాలాతోనే చేస్తుంది. సో చికెన్ కూడా భలే ఉన్నింది ఆ రోజు, నేను ఫస్ట్ టైం అనమాట అంత టేస్టీగా ఇన్ని ఇయర్స్ తర్వాత తినడం. ఇంతకుముందు కూడా 2-3 సార్లు చేసింది, కానీ చాలా రోజుల తర్వాత అమ్మ పర్ఫెక్ట్గా చేసింది అనిపించింది. సో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఇంకా వడలు చేస్తానని ఆ రోజు. నాకైతే చికెన్ కర్రీని రైస్లో కానీ సంగట్లో కానీ తినడమే ఇష్టమండి, గారెల్లో వీటిల్లో నాకు టేస్ట్ అంతగా తెలియదు, అందుకని నేను అన్నం వేసుకుని తింటానమ్మా అంటే సర్లే రేపు టిఫిన్కి చేసేస్తాను అని చెప్పింది. ఇంకా అలా అయితే నేను మంచిగా అన్నం పెట్టేసుకొని చికెన్ వేసుకొని తింటుంటే భలే ఉండిందండి. చెప్పాను కదా, చాలా రోజుల తర్వాత నోరంతా ఏదో చప్పబడిపోయినట్లు అనిపించింది. సో ఇన్ని రోజుల తర్వాత తింటూ ఉంటే నోరు అయితే అసలు మామూలుగా అనిపించలే. ఉప్పు కారాలు తగిలిన తర్వాత అదేదో కోవై సరళ మూవీలో అంటే దేశముద్రు మూవీలో కోవై సరళ ఎక్స్ప్రెషన్స్ ఇస్తా చూడండి, అలా అనిపించింది నాకు. సో చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే, ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేసాను. సో ఇదండి 2 days వ్లాగ్ అయితే కంప్లీట్ చేశాను. సో ఆ రోజు అయితే ఇంకా తినేసి ఏముంది చెప్పండి, కొంచెం రెడీ అయిపోయి అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట ప్రశాంతంగా రిలాక్సింగ్గా. సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.